శ్రావణ మాసం వచ్చేసిందంటే ఒకదాని తర్వాత ఒకటి పండుగలు వచ్చేస్తూనే ఉంటాయి. పండగ టైంలో పూజలు ఉపవాసాలు అంటూ చాలా బిజీగా ఉంటాము. ఇలాంటి టైంలో కూడా మన ఇంట్లో ఎక్కువగా ఉండే వాటితోనే మన ప్లేట్ ని హెల్దీగా బ్యాలెన్స్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. కిచెన్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేయకుండా అరగంటలోనే ఈ హెల్దీ ప్లేట్ 3 ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చిన్న కప్పుతో శనగల్ని నైటే నానబెట్టేసానండి. ఈ రెసిపీని కుక్కర్ లో ఈజీగా చేసేద్దామండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన శనగలతో పాటు సన్నగా చాప్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయలు 2 పెద్ద టమాటాలు వేసేసాక మనకుండే టైం ని బట్టి ఉల్లిపాయలు టమాటాలని చిన్నగా కూడా చాప్ చేసుకుని వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, గరం మసాలాతో పాటు కొద్దిగా కసూరి మేతి వేసేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేసాక ఎండుమిర్చిని కొద్దిగా వేయించాక కలిపి పక్కన పెట్టిన శనగలంతా కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు అంతా బాగా వేయించేసుకోవాలి. నల్ల శనగలంతా కూడా బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకుని నచ్చితే ఇందులో చిన్న సైజులో ఉన్న 2 వెల్లుల్లి మొత్తం కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లి వేసాక అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 6-7 విజిల్స్ వేయించుకోవాలి. ఇది విజిల్ అయ్యడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిక్సీ జార్ లోని 2-3 పచ్చిమిర్చి, అల్లం, 1 టీ స్పూన్ మిరియాలు వేసి కోర్స్ గా గ్రైండ్ చేసేసాక కాలీఫ్లవర్ ని తురమటం కోసం ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ సైడ్ తీసుకుని కాలీఫ్లవర్ ని తురిమేసుకోవాలండి. ఒకవేళ ఇంట్లో కాలీఫ్లవర్ లేకపోతే ఈ ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేసేయచ్చు. కాలీఫ్లవర్ కి బదులుగా బ్రోకోలీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలా కాలీఫ్లవర్ ని తురిమేసుకుంటే ఇలా కీమా సైజ్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసేసాక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. నచ్చితే మినపప్పుతో పాటు శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసాక కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించేసాక 1 కప్పు తురిమిన కాలీఫ్లవర్ ని వేసుకోవాలండి. కాలీఫ్లవర్ వేసాక ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. 2 నిమిషాలు వేయించుకుంటే కాలీఫ్లవర్ అంతా కూడా బాగా ఉడికి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, మిరియాల పేస్ట్ ని వేసుకుని కొబ్బరిలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. అందుకే 1 కప్పు కొబ్బరి తురుము వేసేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొబ్బరి తురుము, కాలీఫ్లవర్ కి సరిపడా రైస్ ని వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీరతో పాటు వేయించిన పల్లీలు కానీ లేదంటే జీడిపప్పు కానీ వేసి రైస్ అంతా కూడా బాగా వేడి అయ్యేంత వరకు అంతా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలా బాగా వేయించేసుకుంటే వెజ్ కీమా కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. అన్నం ఉడికించి పెట్టుకున్నామంటే ఈ రెసిపీ కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. రైస్ అంతా రెడీ అయ్యేలోపు శనగలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇందులో కనిపిస్తున్న టమాటా, ఉల్లిపాయల్ని అంతా కలుపుతూ స్పూన్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించుకొని అంతా గ్రేవీ లాగా వచ్చేసాక కొత్తిమీర వేసుకుని అంతా కలిపేసుకుంటే శనగల్ని సపరేట్ గా ఉడికించే పని లేకుండా 1 పాట్ లోనే టేస్టీగా శనగల కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా సలాడ్ కోసం ఇక్కడ క్యారెట్స్ అయితే చిన్న పీసెస్ గా కట్ చేసేసుకున్నానండి. అన్నం ఉడికించినప్పుడే బీట్రూట్ ను కూడా ఉడికించేసానండి. ఇలా కొన్ని పనుల్ని వెంటనే చేయడం వల్ల మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది. బీట్రూట్ ను కూడా పీసెస్ గా కట్ చేసేసాక వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1 కప్పు చొప్పున యాపిల్, క్యారెట్, బీట్రూట్ వేసేసాక నిమ్మరసం వేసుకుని 2-3 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలతో పాటు నచ్చితే కొన్ని వాల్నట్స్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సాల్ట్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి అంతా కలిపేసుకుంటే ఏబీసీ సలాడ్ రెడీ అయిపోతుందండి. ఏబీసీ జ్యూస్ తాగడం వలన పోషకాలు ఎక్కువగా అందవు అని అనుకునే వాళ్ళు ఇలా సలాడ్ చేసుకుని కూడా తినొచ్చండి. ఇది మన హెల్త్ తో పాటు స్కిన్ టోన్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ రోజు ప్లేట్ లోకి కార్బ్స్, హెల్తీ ఫ్యాట్ ఉన్న వెజ్ కీమా కోకోనట్ రైస్ ని 1 చిన్న కప్ తో పెట్టేశాక ప్రోటీన్ కోసం శనగల కర్రీ పెట్టానండి. శనగల కర్రీకి బదులుగా తాలింపు వేసిన శనగలనైనా సరే 1 కప్పు తినొచ్చు. ఇంకా ఫైబర్ కోసం ఏబీసీ సలాడ్ ని పెట్టేశాను. ఇలా డే 3 ప్లేట్ హెల్తీగా రెడీ అయిపోయిందండి. ఇలా పండగలు అయిన తర్వాత ఇంట్లో ఉండే వాటితోనే ప్లేట్ ని బ్యాలెన్స్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.